నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత జాతీయ కాంగ్రెస్ ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోని ప్రకటించారు. ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ పదే చెప్తూ వచ్చారో 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, అలాగే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీలతో పాటుగా 25 గ్యారంటీలు ఇచ్చారు. ఈ మేనిఫెస్టో నిజంగా ఇండియా కూటమిని బలోపేతం చేస్తుందా, ప్రజల్ని దీని వైపు చూసేలాగా ఆకర్షించుకోగలుగుతుందా, ఏ రకంగా పోటీ పడిపోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించబట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఏఐసిసి మెంబర్ వారు ఇక్కడ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బాజీ గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మహేష్ గారు నమస్కారం. నమస్కారం. మహేష్ గారు చెప్పండి, వర్క్, వెల్త్ అండ్ వెల్ఫేర్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్నారు టైటిల్. అంటే కొన్ని ఖచ్చితంగా ఇప్పటిదాకా సమాజంలో జరుగుతున్న వాటి మీద, ఈ 5 ఏళ్ళు జరిగిన రైతుల పోరాటం, వాటి మీద రుణమాఫీ హామీ, ఎంఎస్పీ అమలు చేస్తామని, అలాగే యూత్కి రైట్ టు అప్రెంటిస్ అని ఒకటి, ఈవెన్ ₹1,00,000 దాకా కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి ఒక అంటే స్కిల్ డెవలప్మెంట్ మనకి ఏదో నామకే వస్తే జరుగుతుంది, కానీ అది సీరియస్గా జరగాలి. ఏదైనా ఒక వర్క్ అప్రెంటిస్ లాగా నేర్చుకుంటే కొంత ఖర్చు అవుతుంది. సో అది అలాగే మన్రేగా కింద అది 400 చేస్తాం రోజువారీ. ఇది పని దినాలు కూడా మరి ఎంత మెన్షన్ చేశారు నేను చూడలేదు. ఇలా కొన్ని హామీలు ఇచ్చుకుంటూ బీసీలకి, దళితులకి సంబంధించి బీసీ సెన్సస్ ఏదైతే చెప్తున్నారో హిస్సేదారీ న్యాయం చెప్పి అది చేస్తాం, సామాజిక ఆర్థిక వెనుకబాటుని. కొన్ని వీటికి మించి ఆర్థిక అంశాలతో ముడిపడ్డాయి కాకుండా మైనార్టీలకు సంబంధించి వాళ్ళ వస్త్రధారణ మీద, వాళ్ళ ఆహారం మీద, వాళ్ళ కట్టుబొట్టు మీద, వాళ్ళకి ఇష్టం వచ్చిన పర్సనల్లా ఫాలో అయ్యేలాగా ఇలా సామాజిక అంశాలు, సమాజంలో ఒక సెక్యులర్ భావాలను తీసుకొచ్చే అంశాలు పెట్టారు. వెంటనే మీ మీద వచ్చే విమర్శ ఏంటంటే, ఇవన్నీ సరే ఒక ఎత్తు అయితే ఏ రకంగా ఇప్పుడు డబ్బులు ఏ రకంగా మేనేజ్ చేస్తారన్నది ఒక విమర్శ వస్తుంది. పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంటారు, మీరు ఆర్థిక అంశాలు కూడా చెప్తున్నారు. మా హయాంలో వృద్ధి రేట్ 8.5 ఉండేది, ఈ 10 ఏళ్ళలో అది 5.9కి పడిపోయింది. సో ఆర్థికంగా సంపద సృష్టి బహుశా కాంగ్రెస్ చాలా తక్కువ సందర్భాల్లో వాడే పదం నాకు తెలిసి. ఉద్యోగాలు, సంపద సృష్టి, సంక్షేమం 3 కూడా కలిపి తీసుకొస్తామని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? దేశం 10 సంవత్సరాల మోడీ పరిపాలనలో కూనరిల్లుతుంది. అంటే అన్ని రంగాలు కూడా పాతాళానికి పడిపోయేటువంటి పరిస్థితి. నెగటివ్స్ అన్ని పెరిగినాయి, పాజిటివ్స్ అన్ని తగ్గినాయి. అంటే పెరగాల్సినవి అన్ని పడిపోయినాయి, పడిపోవాల్సినవి, తక్కువ ఉండాల్సినవి, నియంత్రించబడాల్సినవి అన్ని పెరిగినాయి. అవి ధరలు అయితేనేమి, ద్రవ్యోల్బణం అయితేనేమి, నిరుద్యోగ రేట్ అయితేనేమి, అప్పులు అయితేనేమి, డాలర్ విలువ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆకాశాన్ని పెరుగుతున్నాయి. ధరలు, ఎస్పెషల్లీ నిత్యావసర ధరలు, పెట్రోల్ కానీ, పప్పు, ఉప్పు, ఇవన్నీ కూడా. అయితే పెరగాల్సింది ఏంది? ఈ జాతి యొక్క సంపద పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, జీడిపి పెరగాలి, మన ఆదాయ మార్గాలు పెంచబడాలా, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఉత్పాదకత పెరగాలి, రైతుల కళ్ళల్లో డబుల్ ఇన్కమ్ చేస్తానన్న డబుల్ ఇంజన్ సర్కారు పరిస్థితి మనం ఎట్లుందో చూసినాం, రైతుల పరిస్థితులు ఎట్లున్నాయో చూసినాం. సో ఇట్లాంటి పరిస్థితులలో ఈ దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం మార్పును కోరుకుంటుంది. కోరుకున్న మార్పు, ఈ విషయం మేము ఎట్లా ఏసీ రూముల్లో కూర్చోనో లేదా ఏదో కొంతమంది మేధావులతో చర్చించో ఈ మాట చెప్పట్లేదు. ఓకే, రాహుల్ గాంధీ గారు మీకు తెలుసు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4,300 కిలోమీటర్లు, తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు, ఇది ఒక 6,000 కిలోమీటర్ల పాటు ప్రజల్ని కలుస్తూ, దాంట్లో అన్ని రకాల జాతుల ప్రజలు, అన్ని రకాల వర్గాల ప్రజలు, అన్ని రకాల వయసులు, చిన్న నుంచి పెద్ద వరకు, ముసలి ముతక అందరినీ, యువకులు, దాంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు కలిసారు. కార్మికుల దగ్గరికి స్వయంగా పోయి స్విగ్గీ డెలివరీ, డోన్జో వాళ్ళు, తర్వాత అందరినీ కలిసిన తర్వాత వారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, బీజేపీ వాళ్ళని విస్మరించినటువంటి తీరు పూర్తిగా అవగతం చేసుకుని దాన్ని ఒక కూర్పుగా ఈరోజు ఈ మేనిఫెస్టో రావటం జరిగింది. తో పాటుగా ఫైనాన్స్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్.
చిదంబరం గారు మేము ఒకవేళ కొంచెం చూడండి అన్నా కూడా ఆయన చూసే పరిస్థితి ఉన్నది మీకు తెలుసు. మళ్ళీ నేను రేపు పొద్దున దీన్ని ఎట్లా జస్టిఫై చేయాలి? నేను ఉల్లిగడ్డ ధర పెరిగిందంటే నేను ఉల్లిగడ్డ తినను అని తప్పించుకునే నాయకుడు కాదు ఆయన. అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు. సో ఈ అనుభవము, ఈ అంశాలు ప్లస్ వారి యొక్క ఈ ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక కూర్పు జరిగింది మేనిఫెస్టో. బహుశా నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తా ఏ పొలిటికల్ పార్టీ కానీ ఇంతకంటే గొప్ప మేనిఫెస్టో బహుశా ఈ దేశంలో ఇప్పటి వరకు వచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. చాలా మంది అంటుంటే సింపుల్ గా ఉంది, అట్ ది సేమ్ టైం కాంప్రహెన్సివ్. అన్ని వర్గాలు ఇప్పుడు మేమేమంటున్నాము, ఫస్ట్ ఈ దేశం యువత బాగా సఫరర్స్ ఉన్నారు ఈ దేశంలో. ప్రతి యూనివర్సిటీ నుంచి పేరు కలిగిన ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్స్ బయటికి వెళ్ళినా 130 మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. ఇది మన దేశం యొక్క పరిస్థితి. అంతర్జాతీయ లా ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్ కూడా, కార్మిక సంస్థ కూడా కాషన్ చేసింది ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ చాలా విపరీతంగా ఉంది, అలార్మింగ్ స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు అలర్ట్ కాకపోతే దేశాన్ని ఎవరు కాపాడలేడు. మళ్ళీ మనం సోమాలియానో మళ్ళీ మనం నైజీరియాను కాలేము కదా. 10 లక్షల రూపాయలు ఇచ్చి నీళ్ల బాటిల్ కొనుక్కునే రోజులు మనకు రావద్దు అంటే ఈ దరిద్రపు బీజేపీ పాలన పోవాలనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. దాన్నే మేము రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసినాం. మేము ప్రధానంగా 5 సెక్టార్లుగా, లేదు బ్రాడ్గా చెప్పాలంటే 3 సెక్టార్లు. ముందు వర్క్, పని కల్పించే ఆలోచన. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే తక్కువ పనితోని అడ్జస్ట్ అయ్యి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారో వాళ్ళందరినీ ఎంపవర్ చేసే కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం తీసుకున్నాం యువ న్యాయం కింద. తర్వాత కార్మిక శక్తిని బలోపేతం చేసేయడానికి శ్రామిక న్యాయం తీసుకున్నాం. నారీ శక్తిని బలోపేతం చేయడానికి, మహిళల్లో ఒక వాళ్ళ స్వయం ప్రతిపత్తి పెంచడానికైనా, వాళ్ళలో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్నా, వాళ్ళకు చట్టాల మీద అవగాహన కల్పించాలన్నా, రాజకీయ అవకాశాలు కల్పించాలన్నా 50% రిజర్వేషన్ మార్కును తీసేస్తామనే మాట చెప్పినాం చాలా క్లియర్ గా. తో పాటుగా రైతు న్యాయం. మోడీ పరిపాలనలో ఎవరైనా వరస్ట్ ఎఫెక్టెడ్ ఉంటే యువకులు, రైతులే. ఆ యువకులు రైతులను ఎట్లా ఆదుకోవాలనే దాని మీద ఒక స్వామినాథన్ కమిషన్ ని, వారి సూచనల్ని తూచా తప్పకుండా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి విజ్ఞప్తి, ఆ డిమాండ్ అనండి. మోడీ అనేట ఆయన ఎట్లాగో రైతుల పక్షాన లేడు, రైతులను మేము అన్నమో రామచంద్ర అంటున్నాం ఈ దేశంలో. మీరు మీ అంశాల, మీ ఎజెండాలో రైతుకు చట్టబద్ధత ఎంఎస్పీ. ఎందుకంటే పంట పండించే రైతుకు కాన్ఫిడెన్స్ లేనాడు మనం ఆయనను పంట పండి మనం అడిగడానికి, ఎక్స్పెక్ట్ చేయడానికి రైట్ లేదు మనకు కూడా. అమ్మిన పండించిన పంటకు సరైన ధర వచ్చిందన్న భరోసా ఉన్నాడే కదా రైతు. దాన్ని ఒక వ్యవసాయం ఒక పండుగలాగా చేసుకొని చేసే పరిస్థితి. దాంతో మొదలుకొని జిఎస్టీ, వ్యవసాయ ఉత్పత్తుల మీద మొత్తం జిఎస్టీ తీసేస్తున్నాం. అంటే వాళ్ళే మట్టి విసుక్కొని చెమట చిందించి మనకు అన్నం పెట్టేటోళ్ళు, వాళ్ళ మీద కూడా పన్నులు వేసి రక్తం దాగే ఆలోచన మనం చేయొద్దు. మోడీ ప్రభుత్వం మనం కాదు అనేది ఒకటి. తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ అత్యంత ప్రమాదకరంగా దేశ భద్రతకు సంబంధించిన సంస్థలలో ఏదైతే అగ్నిపథ్ తీసుకొచ్చారో దాన్ని కూడా తుంచి పడేయడానికి ఈరోజు నిర్ణయం జరిగింది. తో పాటుగా మీకు సామాజిక న్యాయం. ఈ దేశంలో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఈ దేశంలో ఏ జనాభా, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అనే, మైనార్టీలు ఎంత అనే లెక్క తేలిన తర్వాత వాళ్ళ హక్కులకు ఎంత అని, ఈ 80% సంపద కేవలం 20% మంది అనుభవిస్తున్నారు. ఆ మిగిలిన 20% సంపదను 80% ఉన్న ప్రజలు అనుభవిస్తారు. దాని మీద పెద్ద పెద్ద నివేదికలు వచ్చినాయి, అవి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నిటిని కలుపుకొని 5 బ్రాడర్ పర్స్పెక్ట్స్ కింద, లేదా ఇంకా చెప్పాలంటే వర్క్, వెల్త్ అండ్ వెల్ఫేర్, 3 కాంగ్రెస్ ఒకటి. అలాగే వర్క్. ఇంకోటి ఇప్పుడు మాకు క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటున్నాము, 3 రాష్ట్రాల్లో, హిమాచల్ రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ మేము 6 గ్యారంటీలు ఇష్టపోయినాం, అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామన్నాం. అమలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీ కళ్ళ ముంగట ఉన్నాయి. సో చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తాము అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. ప్రజలు దేశాన్ని అప్రిషియేట్. బిగ్ డిబేట్. ఎస్ లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బహుశా కొంచెం వేగంగానే, ఏదో ఎన్నికలు మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి ఒక 15 రోజులు ఉండగానే, అంటే ప్రజలు కొంచెం నింపాదిగా చూసుకోవడానికి, మనం ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేసేన్నట్టు కాకుండా సఫిషియెంట్ టైం ప్రజల మేనిఫెస్టో అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళకి రీచ్ కావడానికి టైం ఉండేట్టుగా రిలీజ్ చేశారు. ఏమనిపిస్తుంది మీకు? మేనిఫెస్టో 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో రిలీజ్ చేశారు. రేపు రాజస్థాన్లో అలాగే తెలంగాణలో భారీ బహిరంగ సభల్లో హిందీలో, తెలుగులో వాటిని స్థానిక భాషల్లో కూడా రిలీజ్ చేస్తారన్నారు. ఏం చెప్తారు? కటారి గారు,
ఎన్నికల వాతావరణం భారతదేశంలో చాలా రోజుల క్రితమే వచ్చింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఒకవైపున కన్యాకుమారి నుంచి, మళ్ళా రెండవది ఈశాన్య రాష్ట్రాల నుంచి చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన దృష్టికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అవగాహనలో ఉన్నటువంటి ఆ అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించి కాస్త ముందస్తుగానే దేశ ప్రజల ముందు వచ్చి వాటిపైన చర్చించుకోవడానికి, ఆలోచించడానికి ఒక అవకాశం కల్పించారు. భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో ఉన్నది, ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నది. వాళ్ళు కూడా మేనిఫెస్టోను ప్రజల్లోకి విడుదల చేస్తే రెండింటినీ బేరేజ్ వేసుకోవడానికి గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానీ, లేదా అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ విధానాలు, వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని ప్రజలు ఒక సవ్యమైనటువంటి తీర్పును ఇవ్వడానికి దోహదపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను, ఎన్నికల మేనిఫెస్టోను ఒక సీరియస్ డాక్యుమెంట్ గా వాళ్ళ యొక్క అధికారంలోకి వస్తే వాళ్ళు చేయబోయేటువంటి పనులను రేఖాచిత్రంగా తెలియజేసేటువంటి డాక్యుమెంట్ అధికారికంగా. ఇందులో చాలా సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు మాట్లాడుకునేటివే. ఇందులో వాటికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. అదే సందర్భంలో కొన్ని మిస్సింగ్ గా కనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే అవినీతి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చర్చించబడుతున్నది. ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి దాన్ని మాత్రమే ప్రస్తావించారు, అందులో జరిగినటువంటి కుంభకోణాన్ని ప్రస్తావన చేశారు. కానీ అవినీతిని నిరోధించడానికి మోడీ గారేమో పెద్ద నోట్ల రద్దు చేశాడు, అవినీతి, నల్లధనం అవన్నీ కూడా ఏమీ రూపం మాపబడలేదు. కానీ లోకాయుక్త జన్లోక్పాల్ బిల్లును తీసుకొచ్చి పకడ్బందీగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని ఇచ్చేస్తామన్నారు. అది చేయలేదు. ఈ రోజు అలాంటి వాటి ప్రస్తావన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనిపించలేదు నాకైతే. రెండవది, ఈరోజు పబ్లిక్ సెక్టర్ అనేటువంటిది ప్రైవేటీకరణ అతిపెద్ద సమస్యగా ముందుకొచ్చింది. రైల్వేస్ తో పాటు అన్నింటినీ ప్రైవేటీకరించడం, ఎయిర్పోర్ట్లు, లేకపోతే పోర్టులు, పరిశ్రమలు, విశాఖ ఉక్కు కర్మాగారంతో సహా. సో ఆ ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వ రంగాన్ని పరిరక్షిస్తాము, బలోపేతం చేస్తాము అనేటువంటి కోణంలో వాటి ప్రస్తావన అసలు లేదు. ప్రభుత్వ రంగం యొక్క పాత్రను గురించి కానీ, దాన్ని రక్షించేటువంటి బాధ్యత తీసుకుంటామని కానీ చెప్పాల. రైల్వేస్ గురించి ఒక మాట చెప్పారు, రైల్వేలను ప్రజలకు మరింత దగ్గరికి తీసుకొస్తాము, సమర్థవంతంగా పనిచేయించేటువంటి ప్రయత్నం. పబ్లిక్ సెక్టర్ గురించి కూడా ఒక మాట పరోక్షంగా మాట్లాడారు లక్ష్మణ్ గారు, మీరు గమనించే ఉంటారు. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా ఈ మోడీ గారి 10 ఏళ్ల హయాంలో పెట్టిన పరిస్థితి పెట్టలేదు అని నేనేది ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతారా లేదా, ఆ విధానాలను మోడీ గారి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని రివర్స్ చేస్తారా లేదా అనేది ముఖ్యమైనటువంటిది. సో అలాంటి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తాము, ఆదాయాన్ని సంపదను పెంచుతాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే ఆ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో కల్పిస్తామని చెప్పలా. ఉన్నటువంటి ఖాళీలను 30 లక్షలు ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము, క్యాలెండర్ అనౌన్స్ చేస్తాము, ఇవన్నీ కూడా చెప్పారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఉపాధి అవకాశాలను భర్తీ చేస్తామని. అలాగే గ్రాడ్యుయేట్స్ కి అయిపోయిన తర్వాత 1 year పాటు అప్రెంటిస్ అన్నారు. అది మంచిదే. అలాగే 1 లక్ష రూపాయలు వాళ్ళ మీద వెచ్చిస్తామని కూడా చెప్పారు. అలాగే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం చాలా మంచి హామీ. అదే సందర్భంలో వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది. ఆ వ్యవసాయం ఏ విధంగా గాడెక్కిస్తారు? ఏదో ప్రచారంలోకి వచ్చింది, ఏదో రుణమాఫీ చేస్తామని అన్నారని, నాకెక్కడా కనిపించలేదు. రుణమాఫీ అనేటువంటిదే కాదు, వ్యవసాయ సంస్కరణలు, వ్యవసాయం గురించి పెద్ద సబ్జెక్ట్ అది. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
గ్రామీణ ఉపాధి అవకాశాలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. అవును. ఆ రంగాన్ని ఏ విధంగా గాడిలో పెడతారనేటువంటిది నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమీ లేవు. ఎంఎస్పి చట్టబద్ధం చేస్తాము, స్వామినాథన్ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ అమలు చేస్తాము అనేటువంటి ఒక ఇటు తప్ప. అవును. అలాగే ఈరోజు మరింత సమగ్రమైనటువంటి ఎన్నికల ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నప్పటికీ ఇండియా కూటమి తరఫున అవును అవును ఆ కూటమిగా హామీ ఇవ్వాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది మీరు అన్నట్టుగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏకపార్టీగా అధికారానికి వచ్చే అవకాశమే లేదు. Yes. కూటమిగా రావాల్సిందే. అవును. అందువల్ల కూటమిగా వాళ్ళు ఏం చెప్తారు, ఓకే ఆ కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని గురించి ఎంత త్వరగా ప్రకటిస్తే అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి, ప్రజల్లో విశ్వాసం పెరగడానికి దోహదపడుతుంది. వీటిని ఏమంటారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఉదాహరణకి అగ్నిపథ్ లాంటివి కంటే సరే అది తీసుకొచ్చినప్పుడే కొంచెం గందరగోళం జరిగింది. ఉన్న అత్యధిక ఉద్యోగాలు మిలిటరీలో వస్తాయి అనుకుంటే అవి కూడా 4 ఏళ్లకి అన్నది ఒక భారీగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా యువతలో, నార్త్లో, సౌత్లో కంటే నార్త్లో విపరీతంగా జాయిన్ అవుతూ ఉంటారు. విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. అలాంటివి రద్దు చేస్తామంటాం. కొన్ని రైట్ టు అప్రెంటిస్ కానీ ఇవి, అలాగే సామాజిక అంశాలు. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి కూడా స్పష్టంగా వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఆహారం ఏ పర్సనల్ లా ఫాలో కావాలన్నది ఆ స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం చాలా కాలంగా ఆ టాలరెన్స్ అనేది పోయింది, ఒక రకమైన సప్రెషన్, అణిచివేత జరుగుతూ ఉంది, స్వేచ్ఛ లేకుండా పోయింది. వాటి గురించి కూడా, అలాగే క్యాస్ట్ సెన్సస్ గురించి కూడా ఎవరి మీద వ్యతిరేకత కాదు, ఆయా వర్గాలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా విధానాల రూపకల్పనకని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి మీరు ప్రస్తావించినట్టు అగ్నిపథం రద్దు చేస్తాము ఆ విధానాన్ని అనడం స్వాగతించేటువంటి అంశం. ఓకే. వాళ్ళ ఆర్మీలో అభద్రతా భావం ఉండకూడదు, అవును. ఉపాధి భద్రత ఉండాలి వాళ్ళకి. అవును. కాంట్రాక్ట్ సిస్టమ్ ను అక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది డిఫెన్స్ ఫోర్సెస్ లో అది దేశానికి రక్షణకు మంచిది కాదు. ఒకటి. రెండవది 50% కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ మంచిదే. అలాగే 33% చట్టసభల్లో ప్రాతినిధ్యం మహిళలకు అనేది 2029 తర్వాత అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది, ఎన్డీఏ ప్రభుత్వం. అలా కాదు, శాసనసభ ఎన్నికల్లో 2025లో జరిగే వాటికి వర్తింపజేస్తాం, దానికి అనుగుణంగా సవరణ చేస్తాం. 2029 లోక్సభ ఎన్నికల్లోనే దాన్ని వర్తింపజేస్తామని, అది కూడా ఒక సానుకూలమైనటువంటిదే. అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టం తరహాలో పట్టణాలకు సంబంధించి కూడా నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో అర్బన్ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటివే సానుకూలమైనటువంటి అంశాలే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆరోగ్యానికి 4% బడ్జెట్ లో కేటాయిస్తామన్నారు. ఇలాంటి కొన్ని సమస్యలు ప్రస్తావన చేశారు, అంశాలు ఉన్నాయి సానుకూలమైనటువంటి. సో మీరు అనేది మొత్తం ఇది ఓన్లీ కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఒకటి రావాలని ఒక్కసారి క్విక్ గా మన మహేష్ గారు ఏదో యాడ్ చేయబోతా ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు రేజ్ చేసిన కన్సర్న్ ఏదైతే ఉందో, ఇది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రవేశపెట్టినటువంటి, ప్రజల ముందు ఉంచినటువంటి మేనిఫెస్టో. మిత్రపక్షాలు ఏవి కూడా, వారు కూడా ఒక విశ్లేషకుడిగా, కొంత ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న సీనియర్ వ్యక్తులుగా వారు అడిషన్స్ చెప్పారు, కానీ ఇల్లున్న ఏవి తీసేయమని చెప్పారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పెట్టిన దానికి మన మిగతా కూటమి సభ్యులతో కూడా మాట్లాడి ఇంకేవేవైతే అవసరమో అవన్నీ కూడా చేర్చి మరొక ఫుల్ ఫ్లెజ్డ్ మేనిఫెస్టో వస్తుంది. బట్ యాజ్ ఏ ఆన్ అ హోల్ ఒక ప్రధానమైన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒకటి. రెండు, ఒక చిన్న అడిషన్ ఏంటంటే, వారు రుణమాఫీ విషయం ఒకటి ప్రస్తావన చేసినారు. రుణమాఫీ చాలా స్పష్టంగా రైతు న్యాయంలో 2వ పాయింట్ కింద మెన్షన్ చేసినాము. రుణమాఫీ చేస్తున్నాము, చేయడమే కాదు, దానికి ఒక రుణమాఫీకి ఒక ప్రత్యేకమైన కమిషన్, చట్టబద్ధతతో కూడిన కమిషన్ ను ఏర్పాటు చేసే నిర్ణయం ఈ రుణమాఫీ కాదు, విద్యా రుణాలు కూడా మాఫీ చేస్తానని ప్రకటించారు. మార్చి 15 లోపు ఉన్న ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఏమంటారయ్యా? చూశాను, ఎడ్యుకేషన్ లోన్స్ అది ప్లస్ రైతు రుణమాఫీ కూడా దేశవ్యాప్తంగా ఒక చట్టబద్ధత కమిషన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా. బాజీ గారు, సరే ఇవాళ బీజేపీ ఇప్పటికి చెప్తున్నది ఏమిటంటే, ఒకటి మోడీ గ్యారంటీ, మోడీ గారే ప్రధాని అని ఆయన చెప్తున్నది ఒకటైతే, రెండవది ఇప్పటిదాకా చూసింది ట్రైలరే, నెక్స్ట్ ఆ సినిమా ముందుంది ఆ భాషలో మామూలుగా
జనం భాషలో ఆయన చెప్తున్నది టీజర్ ట్రైలర్ చూశారు, అసలు సినిమా ముందుంది, రాబోయే 100 రోజులకి క్యాబినెట్ మినిస్టర్లకి మీరు మీ ప్లాన్స్ రెడీ చేసుకోండి అని చెప్పారు. అంటే అలాగా అంటే ఒక అబ్స్ట్రాక్ట్ మోడ్లోనైనా లేకపోతే స్పెసిఫిక్గా ఒక మేనిఫెస్టో ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు. ఒక రకంగా ఇది మంచిది. గతంలో పార్టీలు ఆఖరి నిమిషంలో ఎలక్షన్ అవుతున్నప్పుడు మధ్యలో కాకుండా కనీసం ఒక 10-15 రోజులు ఇస్తే దీని మీద ఎవరికి తోచిన విశ్లేషణ రైట్ రాంగ్ చేసుకుంటారు. బీజేపీ కూడా ఏమన్నా ఒక డీటెయిల్ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఏమంటారు? బాజీ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్కారం. అదే విధంగా లక్ష్మణ్ గారికి, కాంగ్రెస్ పార్టీ మహేష్ గారికి కూడా నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఏవైతే పూర్తవుతాయో వారు చెప్పినట్టుగానే యాత్రల్లో వచ్చినటువంటి ప్రజా సమస్యల నుంచి పరిష్కారం చేస్తే బాగుంటుందని వారి మనసుకు అనిపించినవి వారు కాస్త మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఆలోచన. ఇది ప్రజా స్వీకారమా లేకపోతే ప్రజా తిరస్కారమా అనేది ఎన్నికల్లో వచ్చేటువంటి అంశం. ఇవాళ మోడీ గారు గ్యారంటీ అనేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసేది మేము అప్కి బార్ 400 కే పార్ అనేటువంటి లెక్క. నేను సీట్లే అడగట్లేదు సార్, ప్రజలకు ఏం చేస్తారన్నది నా ప్రశ్న. అవునండి మేము గ్యారంటీ ఇస్తున్నాం సార్. కటారి గారు మీరు కొంచెం మాకు మర్చిపోయిన పాయింట్లు ఉంటే మాకు కూడా కొంచెం సహాయం చేయాలి. తప్పకుండా నేను అందుకే మీకు గుర్తు చేస్తున్నాను. వాళ్ళ ఊటారా మర్చిపోతే మీరు ఇది మర్చిపోతున్నారు, ఇది కూడా చెప్పండి, ఇది కూడా చెప్పండి. మాకు కొంచెం గోరుముద్దలు పెడతా ఉండండి. మీకు కూడా మీరు చేసి ఒక లక్ష్మణ్ గారు పాపం వారు అనలిస్ట్ గా ఏదో చెప్తా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వారు. బాజీ గారు కట్ అవుతుంది మీ వాయిస్. హలో బాజీ గారు. బీజేపీకి ప్రకృతి కూడా ఒక్క నిమిషం బాజీ గారు నా వాయిస్ వినపడుతుందా? రైట్, బాజీ గారి కట్ అవుతుంది. అయితే లక్ష్మణ్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరన్న పాయింట్కి ఈ మేనిఫెస్టోని ఇతర పక్షాలు, ఇప్పుడు మీరు వామపక్ష భావజాలంతో ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. వాస్తవంగా ఈ పబ్లిక్ సెక్టార్ని తిరిగి రెజ్యూనేట్ చేసి ఇలాంటివి ఇప్పుడు సిపిఎం ఇలాంటి పార్టీలు మరింత స్ట్రెస్ చేయొచ్చు దాని గురించి. అలా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఇది. ఇప్పుడు సమస్య ఏంటంటే లిస్టు పెట్టారు, దీని గురించి చర్చ ఎప్పుడు జరుగుతుందంటే ఒక కొహెషన్ వచ్చినప్పుడు, ఈ టీంలో ఒక కొహెషన్ వచ్చి ఎస్ వీళ్ళు ధీటైన పోటీ ఇస్తున్నారు, గెలిస్తే గెలుస్తారేమో అన్న భావన వస్తే మీరు అన్నట్టు లోతుగా చర్చ జరుగుతుంది. ఆ భావన వచ్చే అవకాశం ఉందా? అందరు కలిసి కూర్చొని మళ్ళీ ఒక డీటెయిల్డ్ మేనిఫెస్టో లేకపోతే కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? కటారి గారు, ఇండియా కూటమి బెంగళూరులో రూపుదిద్దుకున్న తర్వాత కమిటీలు వేశారు. ఆ కమిటీలలో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఉన్నది. ఆ కమిటీ 2-3 సార్లు సమావేశాలు జరిగినట్టుగా, కొన్ని అంశాలపైన చర్చలు జరిగినట్టుగా కూడా మనం ప్రసార మాధ్యమాల్లో చూశాం. మరి అది ఎంతవరకు తర్వాత అడుగు ముందుకు పడిందో ఏంటో తెలియదు. ఈ లోపు అనేక మంది మీద కేసులు రావడం, అది జార్ఖండ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర కేసులు కావచ్చు, బహుశా వాటి దృష్టి మళ్లించేసినట్టుగా ఉంది సక్సెస్ఫుల్ గా మోడీ ప్రభుత్వం. అందువల్ల ఆ కార్యక్రమ రూపకల్పనలో ఇంకా కొనసాగుతూనే ఉంటారని నేను అనుకుంటున్నా. దాంట్లో సిపిఎం సభ్యుడిని వాళ్ళు ఇంకా పేరు ఇవ్వలేదు అనేది గతంలో మనం చూసాం, తర్వాత ఇచ్చారు తెలియదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోతున్నది, వాళ్ళు యాక్టివ్ గా అటువంటి వాటిల్లో పాల్గొంటున్నారా లేదా అనేది కూడా తెలియదు. మన ఢిల్లీ మీటింగ్ కు వాళ్ళ ప్రతినిధులు వచ్చారు, అది రాలేదు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని, కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి బహిరంగంగా ప్రకటించడానికి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో మనకు తెలియదు. కానీ అలాంటిది రావాలని మళ్ళనాంటి వాళ్ళని కోరుకుంటున్నాను. ఒకసారి సార్ మళ్ళీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ భాష, వేషధారణ, ఆహారం, దాన్ని మీరు ప్రస్తావన చేశారు. నిజమే, వాటిని చాలా స్పష్టంగా చెప్తారు. పర్సనల్ లాతో మొదలుకొని అది వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలకు మేము వదిలిపెడతాం, గౌరవిస్తామని. కానీ నిన్న ఇంతకు ముందు కూడా మనం చర్చించాం. మోడీ గారేమో భాషనే సమస్యను చేసి సెంటిమెంటల్ గా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తమిళన్ గురించి ఏ విధంగా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారో మనం చూసాం. సో ఈ రోజు భాష, వేషధారణ, ఆహార అలవాట్లు, సాంప్రదాయాలు, వీటన్నింటిని పర్సనల్ గా, ఇటువంటి అనేక వ్యక్తిగతమైనటువంటివే కాదు, సమాజానికి ఉమ్మడి సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి వాటిని
వివాదాస్పదం చేస్తున్నటువంటి కాలంలో ఓకే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏంటో చాలా స్పష్టంగా చెప్పడం సముచితం కూడా. ఓకే రైట్. బాజీ గారు, మీ వాయిస్ ఎందుకు కట్ అయిందో మాకు తెలియదు, సాంకేతిక కారణాలే. చెప్పండి, మీ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పండి. మాకేం దురుద్దేశం లేదు బాజీ గారు, గో హెడ్. మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నేను కూడా కట్ చేయలేదు. లేదు చెప్పండి. లక్ష్మణ్ గారు అది చేయలేదు, కొంత భద్రంగా ఉంటుంది కదా. కటారి గారి కంటే కొంత పార్షియాలిటీ ఉంటుంది, తప్పదు. ఏం చేస్తారు? చెప్పండి గో హెడ్. చెప్పండి సార్, మీరు మంచిగా బలమైన ఎజెండా రావాలి, మీ మేనిఫెస్టో రావాలి, మేమంతా కోరుకుంటున్నాం. చెప్పండి. ఇప్పుడు కొన్ని ఏంటంటే విమర్శాత్మకం ఏం లేదు కానీ కార్మిక న్యాయ, సామాజిక న్యాయ, మహిళా న్యాయ, నిరుద్యోగ న్యాయ, ఇవన్నీ న్యాయాలన్నీ మనం జరగాలని కోరుకుందామండి. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే అనేక అంశాలని ప్రజలకు అవకాశంగా ఇచ్చి వాళ్ళ యొక్క సమృద్ధమైనటువంటి సంక్షేమాన్ని కూడా చేయాలని కోరుకుందాం. కాకపోతే ఏం జరిగిందంటే ఇదే ప్రణాళిక, ఇదే లెక్క, ఇదే ఇండి కూటమి మాకు 2004 నుంచి 2014 వరకు కూడా పరిపాలించారు భారతదేశాన్ని. వారి ఆలోచనలు కూడా ప్రజల మధ్య తీసుకున్నారు. ఆ సమయంలో కూడా స్వామినాథన్ కమిషన్ అమలు చేశారు. ఎంత బాగా అమలు చేశారో తెలుసు. ఆ సమయంలో కూడా ఈ దేశంలోనండి, భారతదేశంలో ప్రజలు ఉన్నారండి, అప్పుడు యువకులు ఉన్నారండి, అప్పుడు మహిళలు ఉన్నారండి, అప్పుడు నిరుద్యోగులు ఉన్నారండి. వాళ్ళందరికీ చేయలేనటువంటి న్యాయం ఈ తిరిగిన తర్వాత ఏసీ గదిలో ఉన్నటువంటి రాజకుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లో తిరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైందండి. అప్పుడు కూడా వామపక్షాలు ఉన్నాయండి. అప్పుడు కూడా సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ గా ఉన్నారు. అప్పుడు కూడా సిపిఎం నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఆ రోజున ప్రపంచ బ్యాంక్ తాకట్టు పెడతానంటే వద్దని చెప్పని బయటకు వచ్చారు, ప్రభుత్వాన్ని పడేశారు. ఇవన్నీ జరిగిపోయింది సార్. ఒకసారి పరిపాలించారు వాళ్ళు. మళ్ళీ పరిపాలించే మోడీ గారు చేస్తున్నప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పులకు భిన్నంగా మేము కొత్త యొక్క వ్యవహారాన్ని మేము ఎత్తుకుంటూ ఉన్నారు. ఇవన్నీ న్యాయంలో ఒక న్యాయం మర్చిపోయారండి. రాజకీయ న్యాయం ఒకటి పెట్టాల్సింది ఉందండి. రాజకీయ న్యాయం ఏంటంటే అవినీతి చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లోకి వెళ్తున్న వాళ్ళు, ఈ కేసులకు వెళ్ళిన వాళ్ళు అందరూ కలిసి ఒక్కటమయ్యారు కదా, వాళ్ళకు కూడా ఒక న్యాయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోయి అన్ని మిస్ కాకుండా. ఎందుకంటే వారు చెప్పిన దాని ప్రకారమే అగ్నిపత్ అనేది ఏదైతే ఉందో, యువకుడు ఏది యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాడి నిరుద్యోగంతో ఖాళీగా ఉండకూడదు. వాడి దేశంలో సైన్యంలో పని చేస్తే వాడి దేశం పట్ల ఒక కమిట్మెంట్ వస్తుంది, వాడికి జీతం వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత జాబ్ వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీ పెట్టుకుంటాడన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎట్లా ఇండస్ట్రీ పెట్టుకుంటారు సార్? కాదు సార్, మీరు అన్నారు కాబట్టి 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేసి బయటకు వచ్చాక పెన్షన్ లేదు, ఇండస్ట్రీ ఎలా పెట్టుకుంటాడు? సెక్యూరిటీ గార్డులు ఇస్తారని విమర్శ చేశారని 25 లక్షల రూపాయలు అతని చేతికి వస్తాయండి. 25 లక్షల రూపాయలు అతని చేతికి వస్తాయి. అతనికి బాగా చేస్తే అక్కడ ఉద్యోగం కూడా వస్తుంది. అతను అదే ఉద్యోగం ఉండొచ్చు, ఒకవేళ అక్కడ ఫిట్ కాకపోతే అనేది. ఏ ఉద్యోగం సర్వీస్ రిజిస్టర్ 2 సంవత్సరాలు ఇస్తారు సార్. సర్వీస్ రిజిస్టర్ 2 సంవత్సరాలు ఉండగా అతను ట్రైనింగ్ ఏదైనా పీరియడ్ లో బ్యాడ్ అయితే ఆ సర్వీస్ రిజిస్టర్ ఉద్యోగం క్యాన్సిల్ తీసేటువంటి ఉద్యోగం అనేది ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అనేదానికి తర్వాత కోట్లు ఉంటాయి, వేరే లెక్క. ఎప్పుడైనా తీయొచ్చు, ఉంచొచ్చు లెక్క జరిగింది. అసలు దీనికి ఉదాహరణ చెప్తాను. ఒకనాడు సంజయ్ గాంధీ ఏం చెప్పారంటే రోడ్డు మీద తిరిగే ప్రతి వాడిని తీసుకెళ్లి మిలిటరీలో వేయాలని చెప్పారు. మరి రోడ్డు ప్రతి వాడిని తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని చెప్పారు. ఇటువంటి చట్టాలు, శిష్టాలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. ఈ దేశంలో 60 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు ఎరువులు దొరక రోడ్ల మీద నుంచుంటే పోలీసులు లాఠీలతో కొడితే మన వామపక్ష సోదరులే పాటలు పాడుకుంటూ వాళ్ళు అండగా నిలబడేటువంటి పరిస్థితి, వాళ్ళు తీసుకొని ప్రభుత్వంలో తిరగబడేటువంటి పరిస్థితి. మన వామపక్ష సోదరులే ఎమర్జెన్సీ బాజీ గారు మీకు అడ్డం పడుతున్నాను కదా, కానీ ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, 15 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది. నేను అనుకున్నది మీ లోపాలు వాళ్ళ లోపాలు జనం బేరీజ్ వేసుకుంటారు. మీ మేనిఫెస్టో ఎలా ఎప్పుడు రాబోతుంది, వాళ్ళ మేనిఫెస్టోలో లోపాలు చెప్పండి అన్నదే నా ప్రశ్న. ఇక్కడ మాది $5 ట్రిలియన్ కోసం ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్లాలని, దేశంలో జీడిపిలో 10% నుంచి 5% తీసుకొచ్చిన దాన్ని 3% తీసుకెళ్లాలని, రక్షణ రంగంలో మనం ఇవాళ పొందినటువంటి అభివృద్ధి ఉందో పగడ్బందీ 1 నేషన్ 1 పెన్షన్ 1 నేషన్ ఏదైనటువంటి లెక్క ఏదైతే ఉందో దాన్ని గాని, అదే విధంగా ఆర్థిక వ్యవస్థతో పాటుగా మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఇవాళ ప్రతి అంశంలో కూడా భారత్ యొక్క సమృద్ధి యొక్క వ్యవస్థను మనం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మనకు వచ్చినటువంటి భారతదేశం యొక్క కీర్తి ప్రశ్నలు పెరిగే ప్రతి అంశాన్ని కూడా చేసుకుంటున్న పరిస్థితి. సరిహద్దుల్లో ఇవాళ మనం చేస్తున్నటువంటి వ్యవహారాలను ఇవాళ వారు కాంగ్రెస్ పార్టీలు విమర్శించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సరిహద్దుని కాపలా కాయలేక దేశంలో భూభాగాలు కోల్పోయినటువంటి ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆనాటి నాయకత్వం వాళ్ళు ఏంటి మీరు కాపలా కాయలేకపోతున్నారు వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము ఎదుర్కొనేటువంటి వాతావరణంలో ఇవాళ దేశ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో 33% మహిళలకు ఇచ్చి మహిళల యొక్క వాళ్ళు చేయలేనటువంటి మేము చేసినటువంటి చెప్తున్నాను సార్. మళ్ళీ ఇది వాళ్ళ ఇంకా చేయడానికి ఇంకా మిగిలిన చెప్తున్నారు కాబట్టి అంటున్నాను.
ఎరువులు ఎరువు అనేది కరువు లేకుండా చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రికి వ్యవసాయం ఇచ్చినటువంటి డబ్బులు కిసాన్ క్రెడిట్ కార్డు చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి, అదేవిధంగా వ్యవసాయంలో ఉన్నటువంటి పంటల దేశంలో ఏ మూలంగా పంచుకోవచ్చు, అదేవిధంగా వ్యాపారం చేసుకోవచ్చున్నటువంటి మొన్న ఉల్లిపాయల మీద బ్యాన్ పెట్టారు సార్, గుర్తు చేస్తున్నా ఎగుమతులు ఆపింది దేశంలో ఉన్నటువంటి ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేశారు. మీరు గుర్చేమన్నారు కానీ గుర్తు చేస్తున్నా. దేశంలో పంట తక్కువ వచ్చినప్పుడు ఎగుమతులు చేసి ధరలు పెరిగేటువంటి పరిస్థితి లేకుండా ఆపుకోవడం అనేది కందిపప్పు అయినా ఉల్లిపాయ అయినా ధర పడిపోయినప్పుడు రైతు అల్లాడుతున్నాడు. ధర పడిపోయి రూపాయికి 10 రూపాయలకి 3 కిలోలు ఉల్లిపాయలు అయిపోయినప్పుడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఇవాళ ధర పెరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయొద్దంటే రైతుకి డబ్బులు వచ్చేది ఎప్పుడు అన్నది కూడా చర్చ వస్తుంది కదా బాజీ గారు. ధరల సంబంధించినటువంటి స్థిరీకరణ పరిస్థితి వ్యవస్థకు జరగాల్సినటువంటి మార్కెట్ లో డిమాండ్ ని బట్టి రైతు యొక్క పంటను బట్టి చేసుకునే జోన్ల వారీగా పంటలు చేయాలనేటువంటి ప్రక్రియ చేసుకునేటువంటి ప్రక్రియతో పాటుగా ఈ రాష్ట్రంలో పంట పక్క రాష్ట్రంలో డిమాండ్ దగ్గర పంపాలనే ప్రయత్నం చేసే దానికోసం చట్టాలు చేస్తే ఆ చట్టాలను కాస్త పాపం విత్డ్రా చేసుకున్నారు సార్. ఎవరు చెప్తే ఆగలేదు కదా, మీరు మీ అంతటా మీరు మీకు నచ్చక మీరు విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ వస్తారు బాజీ గారు మీ దగ్గర. అంశాలు వేరే వెళ్దాం లేదు సార్, దాని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పాల్సింది చెప్తాం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ మహేష్ గారు ఇక్కడ ఒకటి సరే, ఈ అంశాలు మేనిఫెస్టో బహుశా ఇప్పుడు బాజీ గారు కూడా మీరు పెట్టిన వాటిలో ఇది బాగలేదని వాళ్ళ బహుశా ఈ అగ్నిపదాలు అంటే వాళ్ళు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తారు, రద్దుని వ్యతిరేకిస్తారు. కానీ ప్రధానంగా ఆయన అన్నది గతంలో మీరు ఉన్నప్పుడు ఏం చేశారన్నది. నేను ఇవాళ ఒక నివేదిక చూశాను పత్రికలో. థామస్ పికెటీ అని చెప్పి ఫ్రాన్స్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ 100 ఏళ్ల డేటా తీసుకొని రాసింది. ఇవాళ ప్రపంచంలో ఆ ఉన్నత వర్గాలు మధ్యతరగతి పేదల మధ్య వైరుధ్యం అత్యధికంగా పెరిగిన దేశాల్లో భారత్ నంబర్ 1 పొజిషన్లో ఉందన్నది. టాప్ 1% దగ్గర ఆదాయం సంపద రెండు తీసుకున్నాడు ఆయన. వాళ్ళకున్న వెల్త్ వాళ్ళ ఇన్కమ్ అవి రెండు తీసుకొని ఆ రెండు గ్యాప్ కేవలం ఆ 1% పేదలకు కాదు 50% పేదలకు ఎలా మారుతా ఉంది. మధ్యతరగతి ఉన్న 40% ఏ రకంగా నష్టపోతా ఉన్నారు, వాళ్ళ ఆదాయాలు ఎలా పడిపోతా ఉన్నాయి, వాళ్ళ సంపద ఎలా కుచించుకుపోతా ఉంది. కేవలం 1% లేదంటే 10%, 1% దగ్గరే 20% ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళ ఆస్తులు కలిపి 40%. ఇలా చాలా డీటెయిల్డ్గా అంటే ఈ అసమానతలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి ఏదో కౌబాయ్ సినిమాలో దోచిపెట్టమని కాదు, కానీ నిజంగా ఎంపవర్మెంట్ ఇప్పుడు మీరు పెట్టారు ఈ రైట్ అప్రెంటిస్, ఇలాంటివి సీరియస్గా తీసుకుంటారు. అయితే ఒక పాయింట్ నేను ఇందాక నుంచి అడుగుతున్నది, మీ ఎజెండా మీద చర్చ రావాలంటే మీరు ధీటైన పోటీ ఇస్తున్నారన్న నమ్మకం కలగాలి. ఇవాళ వాళ్ళ అప్కి బార్ 400 పార్ అనే ఒకటి చెప్తా ఉన్నారు. ఈ కూటమి సఖ్యంగా ఉందన్న సందేహాలు పదే వస్తున్నాయి. దానిలో ఓవర్కమ్ ఖచ్చితంగా ఆ బ్యారికేడ్ దాటితే మీ ఎజెండా గురించి చర్చ వస్తుంది. ఆ బ్యారికేడ్ దాటే పద్ధతి ఏం ఆలోచిస్తున్నారు? కటారి గారు ఇప్పుడు ఎట్లా అంటే నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక మోడీ గారు కొన్ని ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీలో స్టంట్స్ లో మోడీ గారు మీకు తెలుసు, ఆయన ఛాయ్ అమీన్ అని చెప్పిన దగ్గర ట్రైన్ ఆగదు. ఛాయ్ అమీన్ అనే లైన్ లోనే మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరిగింది. ఇక వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో కలిపిన వారి కమ్యూనిటీ గురించి నేను బీసీని అని క్లెయిమ్ చేసుకుని దేశాన్ని నమ్మించే పరిస్థితి. సో ఎవరో స్వచ్ఛ భారత్ లో కార్మికుడు ఊడిస్తే దానికి మోడీ గారి ఫోటో పెట్టి ఈయన గతంలో స్వచ్ఛ భారత్ చేసిందని చెప్పిన పరిస్థితి. సో ఈ స్టంట్లకి ఈ స్ట్రాటజీలకి కొద్దిగా లేదు మోడీ గారి దగ్గర. అయితే ఇవి విని ప్రజలు ఒక ఎన్ని రోజులు చూస్తారు, ఒక్కసారి మోసం జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. ఆల్రెడీ 2 సార్లు మోసపోయి దేశం ఏ పరిస్థితులు ఉందో వారికి ఇప్పుడు ఏమైతే అంటే ఆ కళ్ళద్దాలు తీసి చూస్తే అర్థమవుతుంది. సో నేనేమంటున్నా అంటే మోడీ గారు ఇంకా ఏదో చెప్పి 400 పారు, సో 4 రోజులు అయితే గరికే పాస్ అనే పరిస్థితి వచ్చింది. అయినా కూడా వారు ఇంకా అదేదో స్ట్రాటజీ చేసుకొని పోతున్నారు. ప్రజల్లోకి పోయి దాన్ని సక్సెస్ఫుల్ గా మెప్పిస్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య మీ దగ్గర నుంచి కాంగ్రెస్ కానీ లేదా మిగతా వాళ్ళు కానీ గట్టి ఫైట్ అని వాళ్ళ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మొన్న రామ్లీలా మైదానంలో 180 మించి రాహుల్ అని చెప్పి అదే చెప్తున్నా మీకు. అంటే గతంలో కూడా రామ్లీలా మైదానంలో జరిగిన చారిత్రాత్మక మీటింగ్ల తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు మారినటువంటి సందర్భం ఒకటి. 2, మీరు నిజంగా క్షేత్రస్థాయిలో అంత బలంగా ఉంటే కాంగ్రెస్ ఖాతాలు బంద్ చేయాల్సిన అవసరం లేదు కదా. 4 చూసిన కదా 3600 కోట్లు ఫైన్ అంట మాకు, పెనాల్టీ అట. అరే అకౌంట్ లో 200 కోట్లు ఎవరైనా అంటే 3600 కోట్ల ఫైన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అఫిడవిట్ ఇచ్చింది. మేము అది ఎప్పుడు మేము అప్పిలేట్ కు పోయి ఆ పైన హైకోర్టుకు పోయి అక్కడ న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోతే అప్పుడు
మేము ఈ 15-20 రోజులు మా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది కదా. అంటే మమ్మల్ని ఎలక్షన్స్ ఎదుర్కోకుండా ఒక దొంగచాటు ప్రయత్నం, ఒక ఈ రాజకీయాల్ని, కుటిల రాజకీయాల్ని ఏమంటాము. సో మీరు అంతా 400 పార్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సేమ్ మిస్టేక్ డన్ బై బీజేపీ. వాళ్ళకి ఇంకా 4,600 4,800 కోట్ల పెనాల్టీ ఇవ్వాలి, మరి కనీసం నోటీస్ ఇవ్వలేదు వాళ్ళకు. ఇది ఒక అంశం. రెండు, వారు ఇందాక సోదరులు బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ మోడీయే గ్యారంటీ అని అంటున్నారు. మోడీ గ్యారంటీ గురించి వినడమే తప్ప చూసేది లేని పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. అకౌంట్ లో ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వస్తాయి, మనం బయట దేశాల్లో ఉన్న అవినీతి సొమ్ము బ్లాక్ మనీ ఎంత తీసుకొస్తే అన్నారు, రాలేదు. ఉద్యోగాలు అయితే పకోడీలు వేసుకోమంటారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, అంతేనండి హోంశాఖ మంత్రులు. తర్వాత రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తున్నారు, రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఢిల్లీ వీధులలో ఈ పాత మూలలు, ఈ పాత కంచెలేదో అటు అరుణాచల్ ప్రదేశ్ దిక్కు వాడితే ఆ చైనా ఈ ఒక లోపలికి వచ్చి గ్రామాలను నిర్మించుకునే పరిస్థితి రాకపోతే పేర్లు కూడా మార్చేశారు, పేర్లు పెట్టుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించుకుని గ్రామాలు నిర్మిస్తుంది చౌకీదార్ సోరే. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మోడీని ఏ గ్యారంటీ చూసి నమ్మమంటారు అనేది ఒక ప్రశ్న. రెండు, ఈ రైతు మన రాజకీయ న్యాయం కావాలని వారు ఇందాక అన్నారు, వెల్ సైడ్. అది లక్ష్మణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, అంటే అవినీతిని ఏ రకంగా అరికడతారు మెన్షన్. సార్ అవినీతిని కోడిని అడిగి మసాలా నూరుతారా సార్ ఎవడన్నా? ఓకే చెప్పండి, కోసే కోడికి మసాలా చెప్పి నూరుతారా నీకు మసాలా వండుతామని? ఒక్కసారి పవర్ లోకి వచ్చినాక ఎన్ని గొట్టాలు బయటకు వస్తాయి చూడండి. మోడీ అనే ప్రధాని నాకు తెలిసి ప్రపంచంలో అత్యంత అవినీతి పరిపాలన చేసిన ప్రధాని, ఇంతకంటే కలంకమైన ప్రధాని ఇంకోరు ఉండుండరు. ఆధారాలతో చెప్తా నేను. ఎలక్టోరల్ బాండ్ సాక్షాత్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే బయట పెట్టింది 8,000 కోట్ల ఎలక్టోరల్ బాండ్ స్కామ్. అంటే చందా దేవ్ దందార్ లేవు, మాకు చందా ఇవ్వండి, ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వండి, కొనుక్కోండి మా దగ్గర, మాకు ఇవి ఇచ్చేసేయండి, మీకు దండాలు. మన రాష్ట్రంలోనే ఉన్నారు కదా ప్రబుద్ధులంతా. ఒక పెద్ద మనిషి 1,200 కోట్ల చందా ఇచ్చి 12,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఎంత మాకు ఇచ్చింది ఎంత చెప్పండి? అంటే మాట అడుగుతున్నా. మేము మొన్నదాకా అధికారంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీతో పోటీ పడి కూడా చందాలు రాలే మా దేశం మొత్తం. సో మాకు చందాలు ఇచ్చిందని అదే అన్యాయం. అసలు ఎలక్ట్రల్ బాండ్ అది ఈ సమంతా కాదు, వాళ్ళకేమో ఏనుగులకు చందాలు మెన్షన్ చేసింది, దానిలో చాలా డీటెయిల్స్ వచ్చినాయి. 100% వాళ్ళకి ఇచ్చిన సంస్థలు నీకు ఒకటి జోక్ చెప్పాలి. ఒక కంపెనీ ఉంటుందండి, 1,80,00,000 లాభం వచ్చింది, కేవలం 1,80,00,000 లాభం వచ్చింది, 185 కోట్ల చందా ఇచ్చింది. ఎట్లా ఇస్తుంది చెప్పి? 185 కోట్ల 1,800 కోట్ల చందా ఇచ్చింది, ఎట్లా ఇస్తుంది? ఎక్కడి నుంచి? ఎన్ని వేల రెట్లు? ఇవన్నీ 1 పైసలు ఎవరు ఎంకరేజ్ చేయాలి? ఒకటి. రెండోది, ఎలక్ట్రల్ బాండ్ తో పాటుగా అదాని ఇన్వెస్ట్ చేసినటువంటి 20 లక్షల కోట్లు మారిషస్ నుంచి వచ్చినాయి. సెబీ ద్వారా ఎంక్వైరీ జరపమంటే సెబీ తూతూ మంత్రంగా క్లోజ్ చేసింది కేసును. రైట్ సార్. ఈ రకమైనటువంటి అవినీతి కళ్ళం పెట్టి ఇంత కనబడతా ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మసాలా నూరము అవినీతి పనులను ఉపేక్షించే పరిస్థితి. ఒకసారి లక్ష్మణ్ గారు, అంటే బీజేపీ ఇప్పుడు క్విక్ గా, మనకి టైం తక్కువ ఉంది, ఈ ఒక స్పష్టమైన మేనిఫెస్టో వస్తుందా? ఎలాగో 10 ఏళ్ళు చేశారు, అసలు సినిమా ముందుందన్నారు, అది సరిపోతుందా? మోడీ గ్యారెంటీ అన్న పదం సరిపోతుందా? ప్రజలు ఎలా భావిస్తారనుకున్నారు క్విక్ గా? అలా మోడీ గారు గడచిన 5 సంవత్సరాల్లో ఏం చేశారో, అంతకుముందు ఏం చేశారో ప్రగతి నివేదికను ప్రజల ముందుంచి తీర్పు కోరితే సముచితంగా ఉంటుంది. వాటికంటే కూడా వ్యవస్థలని, చట్టబద్ధమైన వ్యవస్థలని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలను చిన్నాభిన్నం చేసి గెలవాలి అనేటువంటి ఒక వ్యూహంతో వెళుతున్నారు. కానీ ఒక ప్రణాళిక, ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచి తీర్పు కోరాలనేటువంటి ఆలోచన అంటే పెడతారనుకోండి, ఎప్పుడు పెడతారో తెలియదు, రైట్, అది వేరే విషయం. కానీ అది చర్చనీయాంశం చేయాలని ఆయన కోరుకోవడంలా. ఓకే ఓకే ఒకసారి సార్ టైం, బాజీ గారు మళ్ళా టైం ఇవ్వకపోతే బాధపడతారు. బాజీ గారు, ఇక్కడ వికసిత భారత్ అన్న పదం ఒకటి బలంగా వినపడతా ఉంది. మీరు చెప్పిన మ్యాక్రో ఇష్యూస్, $5 ట్రిలియన్ ఎకానమీ, లేకపోతే ఆర్థిక వృద్ధి రేటు, ఈ భాష కాకుండా జనంకి అర్థమైన డెలివరబుల్స్ గురించి ఈ 10 ఏళ్లలోది ఒక శ్వేతపత్రం లాగా, లేదా చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పే అవకాశం ఏమైనా ఉందా క్విక్గా?
ఈ 10 ఏళ్లలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక తప్పుడు చట్టాలను మొత్తాన్ని నిర్మూలించి దాని స్థానంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు నిర్మాణం చేయడం జరిగింది సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆశించడం తప్పులేదు. వాళ్ళు చేస్తున్నటువంటి యాత్రల తర్వాత కోల్పోయినటువంటి సార్, కొత్త రాజ్యాల సంఘటన తర్వాత ఊడిపోయిన తోకల సంగతి చూసుకోమని చెబుతాం ముందు. ఎందుకంటే మోడీ గారు బీసీఓ కాదు. ఓకే బాజీ గారు మళ్ళీ మీరు స్ట్రక్ అవుతుంది సార్. హలో బాజీ గారు. వారు వచ్చే వరకు ఆర్టీఐ లాంటి ప్రజల చేతికే వజ్రాయుధం ఇచ్చి ఎవరినైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగొచ్చు అని ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మాట్లాడటం వస్తే అంతకన్నా డబుల్ మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఏమంటారంటే ఎన్నికల్లో తీర్పే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు సార్. ఎన్నికల్లో పోటీ చేశాక 414 సీట్ల నుంచి 40 సీట్లు దిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యప్రదేశ్ పోయిన తర్వాత మధ్యప్రదేశ్ ఎట్లా పోయింది మీరు దేని మీద మాట్లాడగలరు బాజీ గారు. మీరు ఏ టాపిక్ మీద అనుభవం మాట్లాడగలరు. నాకు కావాల్సిన టాపిక్ మీద మాట్లాడమంటున్నాను. వారు చెప్పిన లెక్కే సార్. ఇక్కడ ఏమంటామంటే ఏదైతే కూటమి చేసుకున్నారో తృణమూల్ కాంగ్రెస్ 400 సంఘ దేవుడిగా మీకు 40 కోట్లు సార్. మీరు 38 పార్టీ ఉంది మీ కూటమిలో. మాకున్నా కానీ మాది కూలేది కాదు, మాకు విమర్శించేది కాదు, మా జైలుకి వెళ్ళేది కాదు, బయలు కొని తిరిగేది కాదు. ఇంకా ఒకటి ఉంది కటార్ గారు ఇంకోటి ఒక మాట ఉంది. దేశం పెరిగిందో లేదో తెలియదు కానీ రాహుల్ గాంధీకి ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు పాపం 2023లో 9 కోట్లు సంతాస్తుందని చెప్పి 2024 వచ్చేసరి 15 కోట్లు చూపించాడు. ఆయన మాత్రం పెరిగిందండి. ప్రజలు ఎవరు పెరగకపోయినా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు బేరీస్ వేసుకోవడానికి కంపేర్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉండాలి కోరుకుందాం. అంతిమంగా న్యాయ నిర్ణేతలు తీర్పు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని రాబోయే కొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, బాజీ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ